నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు హైందవి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. తెలంగాణలో కూడా స్థానిక వ్యాపారులు ఉన్నారండి. వాళ్ళ వ్యాపారులను మార్వాడీలు దెబ్బ కొడుతున్నారు అనేది చర్చ కదండి. నందు గారు విషయం తెలుసుకోవాలి. ఎవరో కొత్త చాలా మంది ఏమంటున్నారంటే ఈమె ఎవరో తెలియదు, ఈమె ఏడుకేళ్ళు వచ్చింది, ఈమెకేం అవసరం ఉంది మార్వాడి గురించి అని మాట్లాడుతున్నాడు కదా. నేను అందుకని సమాధానం చెప్తున్నా మీకు అందరికీ కూడా. తెలంగాణ అని చెప్పేసి పేరుకు ముందర పెట్టుకుంటే తెలంగాణ వాదులు కారు. తెలంగాణ కోసము పొద్దున లేస్తే మేము అందరం కూడా కొట్లాడినాము. ఆ రోజు తెలంగాణలో పరీక్షలు రాయకుండా పిల్లలందరూ కూడా మేము అందరం ఉద్యమమే చేస్తామనంటే మీ యొక్క జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే మీరు పరీక్షలు రాయాలని చెప్పేసి పరీక్షలు రాయించినటువంటి వ్యక్తిని నేను. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు వచ్చి తెలంగాణ అంటే పేరుకు ముందర తెలంగాణ పెట్టుకుంటే సరిపోతుందా? నా 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 పేరులోనే హైందవి అంటేనే భారత్, భారత్ అంటేనే హైందవి. హిందవీ స్వరాజ్యం కోసము శివాజీ మహారాజ్ కష్టపడిరు. మరి ఆ యొక్క హిందవీ స్వరాజ్ని కష్టపడినటువంటి నేను ఇవాళ నా భారతదేశం కోసం నేను డెఫినెట్ గా కొట్లాడతా. నా యొక్క భారతదేశం నాకు అక్షుణ్ణంగా కావాలి, అది విడిపోవద్దు. నాకు ప్రాంతాల వారిగా ప్రాంతంగా మనం కొట్లాడినాం, మన తెలంగాణ తెచ్చుకున్నాము, మన అభివృద్ధి కోసం అని చెప్పేసి మనం ఖచ్చితంగా కృషి చేయాలి. దానికోసం అని చెప్పేసి పక్కన ఉన్నటువంటి వాడిని మనము కించపరిచి మాట్లాడడమో లేకుంటే మనం వాడిని తరిమేయడమో కాదు. మనం సొంతంగా ఎదిగి చూయించిన రోజు తెలంగాణ సాధించుకోవడానికి నిజమైన అర్థం ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను. కాబట్టి లేకపోతే ఇంకెవరో అని కాదు నేను మాట్లాడుతున్నది. ఇక్కడ పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కదండి. తెలంగాణలో పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఎవరు చేసిరండి? పెత్తందారులు అంటారు. అరే 12 సంవత్సరాలు మనము పాలించినటువంటి వాళ్ళలో దొరలే కదండి ఉన్నది మన మీద. మరి తీసుకపోయి మరి కేసీఆర్ చేతిలో ఎందుకు పెట్టింది తెలంగాణని? మరి ఆయన దొర కాదా? ఇవాళ పాలిస్తున్నటువంటి రెడ్డి కాదా ఆయన? అగ్రకులాలు కావా అవి? మరి అట్లాంటప్పుడు మీరు బహుజనులకు మేము రాజ్యాధికారం ఇస్తామన్నటువంటి బీజేపీకి మీరు ఎందుకు ఓటేయలేదు? మరి ఇవాళ బీసీ ముఖ్యమంత్రి చేస్తామని మేము చెప్పినాం కదా మరి స్పష్టంగా. మరి ఎందుకు 2023 ఎలక్షన్స్ లలో ఇవాళ మీరు ఎందుకు ఓటేయలేదు? మరి భాజపాకి మీరు ఎందుకు ఓటేయలేకపోయారు? మరి బహుజన రాజ్యం రావాలి మేము కూడా కోరుకుంటున్నాం ఇవాళ. అందుకనే కదా బీసీ రిజర్వేషన్స్ లలో కూడా మేము కొట్లాడుతున్నది. ఎస్సీ ఎస్టీల పరిరక్షణ సమితి నుంచి మేము ఎందుకు కొట్లాడుతున్నాం వాళ్ళ గురించి అని చెప్పేసి అని. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎందుకు తీసుకొచ్చిరు? ఇవన్నీ ఆలోచించాలి కదా మీరు అందరూ కూడా. కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే ఇది సాధ్యం అవుతుంది తప్ప ఇంకా మరో ఏ పార్టీ వల్ల కూడా అది సాధ్యం కాదు. ఎవరైనా సరే దొరల చేతికో లేకుంటే రెడ్ల చేతికో పోతుందో తప్ప బహుజనుల చేతికి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాదండి. ఇప్పుడు రేపు రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు బంద్, మొత్తం బంద్. అక్కడ వ్యాపారస్తులు ఆమనగల్లు ప్రాంతాన్ని బంద్ చేసే అవకాశం ఉంది. తెలియని విషయం ఏంటంటే వాళ్ళు బంద్ వాయిదా వేసుకున్నారు. ఎందుకు వాయిదా వేసుకున్నారు? మరి ఎందుకు వేసుకున్నారు వాయిదాని? ఎవరో వచ్చి బంద్ చేస్తాము అని అంటే కాదు, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ అయితే వాయిదా పడింది. రేపటి సంగతి తెలియదు. బహుశా రేపు కూడా వాయిదా పడే అవకాశం ఉంటది ఖచ్చితంగా. సోమవారం బంద్ పాటించే అవకాశం చెప్పారు. సోమవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, ఆ బంద్ ఖచ్చితంగా ఫెయిల్ కాబోతుంది. అది ఖచ్చితంగా ఫెయిల్ అయ్యేది. ఎందుకంటే వీళ్ళ ఉద్యమానికి ఒక అర్థం లేదు, ఉద్యమానికి ఒక బేస్ లేదు, ఏం లేదు. అట్లాంటప్పుడు ఎందుకు బంద్ చేస్తారండి? ఇవాళ ఇంకో విషయం చెప్తున్నారు తెలుసా, మారుమూల ప్రాంతానికి కూడా ఇవాళ పార్సల్స్ పోతున్నాయి. అమెజాన్ లాంటి సంస్థలు మారుమూల గ్రామానికి వెళ్ళిపోయినాయి. మరి అలాంటప్పుడు ఆ మారుమూల గ్రామాలకు వెళ్ళినటువంటి వాటన్నిటి మనం ఆపలేం కదా. మల్టీ లెవెల్ సంస్థలు కదా అవి, ఇంటర్నేషనల్ సంస్థలు కదా అవన్నీ కూడా. మరి వాటి మీద ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? మరి మన తెలంగాణ పిల్లలకి అందరికీ కూడా ఇక్కడ అరే మన దగ్గర ఒక మల్టీనేషనల్ కంపెనీలు రావాలని చెప్పేసి మీరు ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ రీసెంట్ గానే మీరు ఇక్కడ విశ్వకర్మలు అని చెప్పేసి ఈ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపు విశ్వకర్మలు స్వర్ణకారులు అంటారు కదా వాళ్ళని, వాళ్ళు రేపు బంద్ పాటిస్తామని చెప్పి అన్నారు కదా. కానీ ఇక్కడ మలబార్ గోల్డ్ కంపెనీ వాళ్ళు పెద్ద ఎత్తున మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఓపెన్ చేసిరు. దాని మీద మీరు ఎందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? మరి దాని వల్ల ఎంత మందికి నష్టం జరుగుతుంది తెలుసా మీకు? వేల మంది కార్మికులకు ఇవాళ నష్టం జరగబోతుంది విశ్వకర్మల అందరికీ కూడా. దాని మీద మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు మరి ప్రభుత్వాన్ని? మొన్న గ్రాండ్ గా ఓపెన్ చేసింది మలబార్ గోల్డ్ అంటే ఎవరిదండి? దుబాయ్ సంబంధించినటువంటి సంస్థ. అది కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి దుబాయ్ లో వెళ్ళి పెట్టి, అది ముస్లింస్ది. మరి మీరు ఎందుకు పోరాటం చేయట్లేదు? మరి దాని మీద పోరాటం చేయాలి కదా. మనం మొన్న వికారాబాద్ లో కూడా నాయి బ్రాహ్మణులు షాప్ పెట్టుకుంటామని అంటే ఒక ముస్లిం అతను వచ్చి వాళ్ళని షాప్ పెట్టుకుని ఎక్కడ చేసిందని చెప్పేసి అందరూ గొడవ పెట్టిరు. దానికి మరి ఎక్కడ పోయిండు మీరు అందరూ కూడా? నిన్నటికి నిన్న మైదీపట్నంలో ఎక్కడనో
కట్టెల వ్యాపారం చేసుకుంటారు మామనార్ నుంచి వచ్చి. మరి అతని పక్కన ఉన్నటువంటి ముస్లిం వ్యక్తి ఇతని వ్యాపారం బాగా నడుస్తుంది అని చెప్పేసి వచ్చి కత్తి పొడిచేసి వెళ్ళిపోయింది. మరి దాని మీద మీరు ఎందుకు స్పందిస్తలేరు? మరి ఒక దళిత మహిళ పైన అత్యాచారం జరిగింది ఊరుకొండపేట ఏరియాలో, 18 మంది రేప్ చేసిరు. ఆ అమ్మాయి ఇవాళ ఆ అమ్మాయికి అండగా మేము నిలబడుతున్నాము. నేను ఎన్హెచ్ఆర్సీలో కంప్లైంట్ చేసిన నా విషయం పైన, ఆ కేసు నడుస్తా ఉంది. మరి ఆ రోజు మీరందరూ ఎక్కడ పోయారు? మరి దళిత్ నాగరాజ్ అనే వ్యక్తిని సరూనగర్ లో నడి రోడ్డు పైన రాత్రిపూట నరికేసిన రోజు ఈ దళిత సంఘాలన్నీ ఎక్కడ పోయినాయి? ఈ తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్ధరించేటటువంటి అందరూ కూడా యాడికి పోయారు? మరి వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక అమ్మాయిని, ఒక బంజారా మహిళను పోలీస్ ఎల్బీ నగర్ స్టేషన్ లో ఇష్టమైనట్టు కొట్టిరండి అర్ధరాత్రి పూట. మరి ఆ రోజు మీరు ఎక్కడ పోయారు? నేను వెళ్ళిన పరామర్శించడానికి మేము పోయొచ్చినాం. మరి ఎన్ని రకాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి తెలుసా అండి దేశంలో, రాష్ట్రంలో ఇదొక్కడే సమస్య. తెలంగాణలో మార్వాడి షాపుల్లో వస్తువులు కొనొద్దు అనేది చర్చ. మార్వాడి షాపుల్లో ఎటువంటి వస్తువులు కొనొద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయలేదు కదా. ఎవరు బలవంతం చేశారు మిమ్మల్ని కొనమని చెప్పేసి అని? తెలంగాణ వాళ్ళ దగ్గరనే కొనండి. తెలంగాణ వాదులకు మీరు అవసరమైతే పెట్టుబడి పెట్టించి వాళ్ళతో షాపులు ఓపెన్ చేయండి. మరి షాపులు ఓపెన్ చేపించి మీరు అక్కడనే కొనండి, ఇంకా సంతోషం. స్వదేశీ వస్తువులైనా కొనే అవకాశం ఉంటది. మీరు ఇండైరెక్ట్ గా స్వదేశీ వస్తువులను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. నేను కూడా అడుగుతున్నా, ఇవాళ మన యొక్క నేత కార్మికులకు అందరికి కూడా అవకాశం ఇవ్వండి. ఎక్కడనో సూరత్ కి పోయి ఎందుకు తెచ్చుకోవాలి మనం చీరలనని? మన పోచంపల్లిలో ఉన్నటువంటి నేతన్నలకు మనం ఉపాధి కల్పియొద్దా? మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి కల్పించొద్దా మనము? గద్వాలు, కొత్తకోట, నారాయణపేట ఇవన్నీ కూడా ఇవాళ సిరిసిల్ల నేత కార్మికులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ తెలంగాణలో? మరి అందరు కూడా సూరత్ కి పోయి చీప్ క్వాలిటీ తెచ్చుకుంటున్నట్లే కదా. అందుకే కదా మరి తెలంగాణ వాళ్ళం బంద్ చేద్దాం, ఇవాళ నుంచి పోవడం బంద్ చేద్దాం. మరి బయట రాష్ట్రాలకు పోయి మనం వస్తువులు తెచ్చుకోవడం బంద్ చేస్తేనే కదా ఇక్కడ మన యొక్క ప్రాంతం అభివృద్ధి చెందేది. మరి అలాంటప్పుడు మనము మార్వాడి వాడి పక్కన ₹2 తక్కువిస్తున్నావు అంటే అక్కడికి పోయి కొనుక్కొచ్చుకుంటావే మరి నువ్వు? అదే తెలంగాణ వాడి దగ్గర ₹2 ఎక్కించి కొనుక్కో. మరి నువ్వు బేరం ఆడకు. నేనేమంటా అంటే నేను ఇవాళ ప్రత్యక్షంగా పాటిస్తాను. అది నేను పాటిస్తాను కాబట్టి అందరికి చెప్తున్నాను. నేను కూరగాయల అతని దగ్గరికి పోతే రోడ్డు మీద ఎక్కడన్నా బేరం ఆడను. ఎంత చెప్తే అంత ఇచ్చేసి వస్తాను. నేను అక్కడ పండ్ల వాళ్ళ దగ్గరికి పోతే పండ్ల దగ్గర బేరం ఆడను, ఇచ్చేసి వస్తాను. ఎందుకంటే మనము సూపర్ మార్కెట్లకు పోతే బేరం ఆడతామా? లేకుంటే మనం షాపింగ్ మాల్స్ కి పోతే బేరం ఆడతామా? వాడు ఎంత రేటు చెప్తే అంత రేటుకి మనం తీసుకొని వస్తాం. ఆన్లైన్ లో కొనుక్కుంటాం ఇవాళ. మరి బేరం ఆడుతున్నామా? ఆడకండి. తెలంగాణ వాళ్ళ దగ్గర ఎవ్వరు కూడా తెలంగాణ డెవలప్ కావాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే బైకాట్ మార్వాడి అని మీరు అంటున్నారు కదా, బైకాట్ మార్వాడి అనకుండా బైకాట్ అనాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఆర్థిక బహిష్కరణ చేయాలన్నదే మీ యొక్క ఉద్దేశం అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలా? మీరు కూడా అదే కాంపిటేటివ్ గా మీరు వాళ్ళు ఇచ్చే రేటుకి ₹1 తక్కువకి ఇవ్వండి. మరి మీ దగ్గరకే వస్తారు, తెలంగాణ దగ్గరకే వస్తారు. వాళ్ళకంటే ముందు ఒక గంట ముందు షాప్ ఓపెన్ చేయండి, మీ దగ్గరకే వస్తారు. వాళ్ళకంటే ఒక గంట వెనకాల మీరు షాపులు ముయ్యండి. మొత్తం తెలంగాణ వాళ్ళ దగ్గరనే ఉంటారు గిరాకంతా కూడా. ఇంకొకటి ఏంటంటే, కానీ ఇప్పుడు మార్వాడి షాపులో మేడం, మార్వాడి షాపులో స్వీట్ షాప్ అయినా వాళ్ళే, ఎలక్ట్రిక్ షాప్ అయినా వాళ్ళే, బంగారం షాప్ అయినా వాళ్ళే, ఏ షాప్ అయినా వాళ్ళే ఉన్నా కూడా తెలంగాణలో ఉన్న యువతకు ఎందుకు వాళ్ళ షాప్ లో ఉపాధి అవకాశం ఇస్తలేరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. కామెడీ ఏంటో చెప్పాలా? ఇక్కడ మన యూత్ ఇక్కడ లేదండి. తెలంగాణలో ఉన్న యువత ఎక్కడ ఉందో మీకు తెలుసా? విదేశాలలో ఉన్నారు. అందరూ కూడా విదేశాలకు పోయారు చదువుకోనికే ఉద్యోగాలు చేయడానికి. అక్కడికి పోయిన తర్వాత ఈడ లేబర్ ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఉన్నటువంటి మనము చాలా సంతోషం. మన దగ్గర ఉన్నటువంటి యువత అంతా కూడా బయట దేశాలకి పోయి బయట దేశాలలో కూడా తెలంగాణ యొక్క కీర్తిని వాళ్ళకి అక్కడ విస్తరింపజేస్తున్నారు. నిరుద్యోగం లేదా? ఎందుకండి తెలంగాణ నిరుద్యోగం లేదా? నిరుద్యోగులందరూ కూడా ఏం చేస్తున్నారండి? మరి నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్ బస్ స్టాండ్లలో లేకుంటే అక్కడో ఇక్కడ చదువుకోవడానికే పోతున్నారు కదా. మరి వాళ్ళకందరికీ కూడా ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబే వస్తుందా చెప్పండి? మరి వాళ్ళందరూ ఇవాళ వచ్చి మరి డిగ్రీలు చదివినోడు వచ్చి ఇప్పుడు గుమస్తా పని చేస్తారా చెప్పండి? మరి డిగ్రీ చేసినోడు వచ్చి గుమస్తా పని చేస్తారంటే అతను కూడా ఇస్తాడు. మరి మన దగ్గర చెప్తా చూడండి, మన దగ్గర నడిచేది ఎట్లా ఉంటది అని అంటే, ఒక అతను మంచిగా వ్యాపారం పెడతాడు, మంచిగా హైఫైగానే పెడతాం. మన పక్కనే చూసినాం అనమాట. నేను అందుకని చెప్తున్నా. ఒక కూరగాయల షాప్ పెట్టిరు, బీటెక్ చదివిన పిల్లలే మంచిగా పెట్టి 2-3 నెలలు పర్ఫెక్ట్ గా నడిపారు.
నడిపిన తర్వాత మూడో నెల ఏమైంది తెలుసా, బంద్ అయిపోయింది. ఎందుకు బంద్ అయిందిరా బాబు అని అంటే, ఏం చేయాలి మేడం, పొద్దున్నే కూరగాయలు తీసుకురావాలి, అవి తీసుకొచ్చి ఈడ పెట్టాలి, పొద్దున్న దాకా ఇన్నే కూర్చోవాలి, కూర్చున్నా కూడా పైసలు రావు, ఏం రావు, వచ్చినా కూడా ఎంత వస్తాయి, కిరాయిలకే సరిపోతలేవు. ఇది పరిస్థితి. 3 నెలలు 4 నెలల లోపల ఒక బిజినెస్ ని మొదలు పెట్టినప్పుడు కనీసం 1 సంవత్సరం, నువ్వు 2 సంవత్సరాలు వెయిట్ చేయకపోతే నీ బిజినెస్ ఎక్కడ డెవలప్ అవుతుంది? నీ యొక్క ఆ వ్యాపార అభివృద్ధి కోసం నువ్వే పాటుపడకపోతే ఇంకెవరు చేస్తాడు మరి వచ్చి? వాళ్ళని వీళ్ళని నిందలేసిన ఎందుకు? మనకంటూ ఒక కమిట్మెంట్ ఉండాలి కదా, దాని మీద ఒక కన్సిస్టెన్సీ కానివ్వండి, ఒక కమిట్మెంట్ లేకపోతే ఎవ్వరు కూడా డెవలప్ కాలేరు, ఎవ్వరు కూడా. అది ఎవ్వరికి కాదు. కాబట్టి నేనేమంటానంటే మనకంటూ ఓపిక ఉండాలి ఖచ్చితంగా. బిజినెస్ డెవలప్ కావడం అంత ఈజీ పని కాదు. మార్కెట్ లో వాళ్ళు ఎందుకు డెవలప్ అవుతున్నారు అన్న సంగతి మీరు వెళ్ళి పరిశోధన చేయండి ఫస్ట్. ఎందుకోసం వాళ్ళు అవుతున్నారు, కన్సిస్టెన్సీ అనేది వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి వాళ్ళు ఇంకా బీజేపీ అనుకుంటుందా హైందవి గారు? బీజేపీ వాళ్ళే మార్వాడి దేశభక్తులు అని అనుకుంటుందా? దీనికి కూడా ఒక సమాధానం చెప్తా. నేను మన 15 ఆగస్టుకి ఒక ఊరికి పోయినా నేను కూడా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలదండ వేసిన, జాతీయ జెండా ఎగరేసిన తర్వాత భారత్ మాతాకి జై అని నేను అన్నా. ఒక్కరు మాట్లాడతలేదు. అదే జై తెలంగాణ అంటే జై తెలంగాణ అని చెప్పేసి అందరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి మరి, ఎవరు దేశభక్తులు, ఎవరు దేశభక్తులు కాదు? నాకు దేశభక్తి లేదా, అమ్మో తెలంగాణలో దేశభక్తి లేదా అని చెప్పేసి అంటే మీరు మరి భారత్ మాతాకి జై అనడంలో తప్పేమో. సరే, భారత్ మాతాకి చేయడం నీకు ఇష్టం లేదు, లేకపోతే జై తెలంగాణ అనడము అన్నదే ఇంపార్టెంట్ అని నువ్వు అనుకున్న రోజు, ఇవాళ ఖచ్చితంగా మేమేమంటామంటే దేశభక్తి అన్నది ఇక్కడ తెలంగాణలో లోపించిందని నేను మాట్లాడతా. లేదు మీకు ఇవాళ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఇంతకు జెండా వందనం చేసిండట అండి. తెలంగాణకు ఎవరైతే బాపు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా, జెండా వందనం చేసిండ్రా? ఏ రోజైనా జెండాకు మీరు మొక్కిరా? మరి చెప్పండి మరి మీరు. అందరూ చేయాలి. ఈ దేశంలో పౌరులందరూ ప్రతి ఒక్కరు ప్రతి గర్ తిరంగాన్ని మేము ప్రోగ్రామ్ ఇచ్చామండి. ఎంతమంది మీరు తెలంగాణ వాదులు ఎంతమంది మీ ఇండ్ల పైన జెండాలు ఎగరేసారో మాకు ఒకసారి ఫోటోలు పంపిరు, మరి చూస్తాం మేము కూడా. హర్ఘర్ తిరంగా అని చెప్పినాం కదా, మేమందరం ఫోటోలు మేమందరం జెండాలు ఎగరేసినాము, అందరం ఫోటోలు పెట్టినాం సోషల్ మీడియాలో. ఎవరు పెట్టమని చెప్పండి మరి. ఆ తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉత్తరాది రాష్ట్రాల కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేసిండ్రా, ఫోటోలు పెట్టమని చెప్పండి నాకు. దేశభక్తి అంటే ఏందండి మరి? నువ్వు జాతీయ జెండాని గౌరవించడవి, నువ్వు జాతీయ గీతాన్ని గౌరవించడవి, నీకు దేశంలో ఉండే అర్హత లేదని నేను మాట్లాడుతున్నా. ఇవాళ నువ్వు తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేంద్రం ఎంత ఇంపార్టెంటో నాకు వందే మాత్రం అంతకంటే ఇంపార్టెంట్. నేను అంటున్నది అది. నాకు వందే మాత్రం అనేది ఈ స్వాతంత్ర సంగ్రామంలో మన యొక్క కీలక పాత్ర పోషించేటటువంటి వందే మాత్రాన్ని నువ్వు మొత్తం పాడి చూపి మరి నువ్వు. దేశభక్తి అంటే అదే మరి. దేశభక్తి అంటే పాటలు పాడితేనే దేశభక్త అంటే? ఇక తెలంగాణలో కూడా తెలంగాణ వాదం నడిచింది ఎట్లా అంటే పాటల వల్ల. పాటను ఆపుతారా మీరు అని చెప్పేసి మాట్లాడారు కదా మీరు. నేను కూడా అడుగుతున్నా, సంపూర్ణ వందే మాత్రం పాడండి. మీరు పాడగలుగుతారా మీరు? మాకుంది దేశభక్తి కాబట్టి సంపూర్ణ వందే మాత్రం పాడతాం మేము. సంపూర్ణ జనగణమన ఉంది, మీకు తెలుసా ఆ విషయము? ఆ సంపూర్ణ జనగణమన అన్నది మేము పాడగలుగుతాం. అదే మార్వాడి విషయం మాట్లాడుతున్నారు కదా, మార్వాడీలు అందరూ కలిసి మొన్న బేగం బజార్ లో చాలా పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేసిరు, మీకు తెలుసా ఆ విషయము? హర్ఘర్ తిరంగా ప్రోగ్రామ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిరు, వాళ్ళు పెద్ద ర్యాలీ చేసిరు. మరి ఈ దేశభక్తి అంటే ఏంది నిరూపించుకోవాలి కదా. నువ్వు స్వచ్ఛ భారత్ చేస్తున్నావా, లేకపోతే నువ్వేమన్నా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అన్ని చెత్త తీసుకొచ్చి బయట పడేసిపోతారు కదా. అదే సరే, నరేంద్ర మోడీ గారు చెప్పింది పక్క పెట్టండి. ఆనాడు స్వతంత్ర సంగ్రామంలో స్వదేశీ ఉద్యమాన్ని మొదలు పెట్టిండ్రు. స్వదేశీ జాగో అని చెప్పేసి మీరు అంటున్నారా? మరి మీరు అనరు. ఎందుకోసం అని అంటే మీకు అవసరం లేదు. మాకు ఓన్లీ తెలంగాణనే కావాలి అనుకున్నప్పుడు మీకు దేశభక్తి లేదు. మీరు దేశభక్తులు కానే కాదు, ప్రాంతీయవాదులు మీరు అంతే. జస్ట్ ప్రాంతీయవాదులు తలకెక్కిన రోజు దేశభక్తి అనేది తలకెక్కదండి మీకు, నేను చెప్తున్నా. అందుకనే ఇవాళ నేను ఇప్పటికే చెప్తాను, మీరు అందరు కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఇదే మాట మాట్లాడితే ఎటు కాకుండా పోతారు తప్ప మీ యొక్క ఉద్దేశాలు మాత్రం సఫలం కావు.